మీరెప్పుడైనా రాత్రి 2 గంటలకి ఒంటరిగా రైల్వే స్టేషన్లో కూర్చున్నారా? లేదంటే వినండి, ఇది విన్నాక మీరెప్పుడూ అలా కూర్చోరు. ఇది పోయిన చలికాలంలో జరిగింది. హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్తున్నాను. మా ఊరు చిన్నది, డైరెక్ట్ రైల్ లేదు. మధ్యలో ఒక చిన్న జంక్షన్లో దిగి వేరే రైలు ఎక్కాలి. కానీ ఆ రోజు నా రైలు 3 గంటలు లేట్. జంక్షన్లో దిగేసరికి రాత్రి 11:30. నేనెక్కాల్సిన రైలు ఎప్పుడో వెళ్ళిపోయింది. తరువాతి రైలు తెల్లారి 5 గంటలకి. స్టేషన్ చూస్తే దాదాపు ఖాళీ. టికెట్ కౌంటర్ మూసేసుంది. ఒక్క ప్లాట్ఫామ్, 2 ట్యూబ్ లైట్లు, ఒకటి ఆరిపోతూ వెలుగుతోంది. చలి, మంచు, నిశ్శబ్దం. అక్కడ ఒకే ఒక మనిషి, ఒక ముసలి పోర్టర్, లాంతరు పట్టుకుని బెంచీ పక్కన నిలబడి ఉన్నాడు. నన్ను చూసి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి అమ్మా అన్నాడు. చెప్పాను. తల ఊపాడు. 5 గంటల వరకు ఇక్కడే ఉండాలి అన్నాడు. తర్వాత చుట్టూ ఒకసారి చూసి గొంతు తగ్గించాడు. ఒక్క మాటమ్మా, రాత్రి సరిగ్గా 2 గంటలకి ఒక రైలు వస్తుంది. దానికి శబ్దం ఉండదు, లైట్లు ఉండవు. అది ఆగినా నువ్వు కదలకు. ఎవరు పిలిచినా ఎక్కకు. అసలు దానివైపు చూడకు. నాకు నవ్వు వచ్చింది. శబ్దం లేని రైలా తాత అన్నాను. రైలుకి శబ్దం లేకపోవటం ఏంటి అని. అతను నవ్వలేదు. లాంతరు వెలుగులో అతని ముఖం చూశాను. భయం, నిజమైన భయం. నేను బెంచీ మీద కూర్చున్నాను, ఫోన్ చూసుకుంటూ. ఎప్పుడో కునికిపాట్లు పడ్డాను. మెలకువ వచ్చేసరికి చుట్టూ మంచు దట్టంగా ఉంది. ప్లాట్ఫారం గడియారం చూశాను. 1:58. అప్పుడు గమనించాను, కీచురాళ్ళు ఆగిపోయాయి. గాలి ఆగిపోయింది. ఆరిపోతూ వెలిగే ట్యూబ్లైట్ కూడా పూర్తిగా ఆరిపోయింది. మరియు పట్టాల మీద నుంచి ఏదో వస్తోంది. నల్లగా, పొడవుగా, మంచులో నుంచి మెల్లగా. ఒక రైలు. కానీ ఇంజన్ శబ్దం లేదు, కూత లేదు, చక్రాల చప్పుడు లేదు, పట్టాలు కూడా వణకడం లేదు. అంత పెద్ద రైలు గాలిలో తేలుతున్నట్టు వచ్చి సరిగ్గా నా ముందు ఆగింది. బోగీలన్నీ చీకటి, కిటికీలు మూసి ఉన్నాయి. తరువాత అన్ని తలుపులు ఒకేసారి తెరుచుకున్నాయి. లోపల మనుషులు నిలబడి ఉన్నారు, కదలకుండా, మాట్లాడకుండా. అందరూ నా వైపే చూస్తున్నారు. నాకు అరవాలని ఉంది, కానీ గొంతు పెగల్లేదు. దగ్గరి తలుపు దగ్గర ఒక ముసలావిడ నిలబడి ఉంది. పాత పట్టుచీర, మెడలో నల్లపూసలు. ఆమె నన్ను చూసి నవ్వింది. రామ్మా, ఎక్కు, ఇది నీ రైలే. ఆమెకి నా పేరు తెలుసు. పిలిచింది అచ్చం మా అమ్మమ్మ పిలిచినట్టు. రా అమ్మా, చోటుంది. నా కాళ్ళు వాటంతటా అవే కదిలాయి. 1 అడుగు, 2 అడుగులు తలుపు దగ్గరికి. అప్పుడు ఒక చెయ్యి నా భుజం గట్టిగా పట్టుకుంది. పోర్టర్. చూరకమ్మా, కళ్ళు దించు, కిందకి చూరు, ఏం వినిపించినా తల ఎత్తకు. నేను నేల చూస్తూ నిలబడ్డాను. అతని లాంతరు మా ఇద్దరి చుట్టూ చిన్న వెలుగు గీసినట్టు ఉంది. చుట్టూ నుంచి గుసగుసలు, చాలా గొంతులు. కొన్ని పిలుస్తున్నాయి, కొన్ని ఏడుస్తున్నాయి. ఒక గొంతు మాత్రం పదే పదే నా పేరు. ఎంతసేపు అలా నిలబడ్డామో తెలీదు. అప్పుడు దూరంగా ఒక గూడ్స్ రైలు కూత వినిపించింది. నిజమైన శబ్దం, నిజమైన రైలు. ఆ క్షణం గుసగుసల ఆగిపోయాయి. గాలి మళ్లీ కదిలింది. తల ఎత్తి చూశాను. ప్లాట్ఫామం ఖాళీ, పట్టాలు ఖాళీ. ఆ రైలు వెళ్ళిపోయిన శబ్దం కూడా రాలేదు. అసలు అక్కడ ఏమీ లేనట్టు. తెల్లారే వరకు పోర్టర్ నా పక్కనే కూర్చున్నాడు. తర్వాత చెప్పాడు, చాలా సంవత్సరాల క్రితం ఈ స్టేషన్ దాటాకు ఉన్న వంతెన మీద నుంచి ఒక ప్యాసింజర్ రైలు నదిలో పడిపోయింది. రాత్రి సరిగ్గా 2:05. అప్పటినుంచి మంచు దట్టంగా ఉన్న రాత్రుళ్ళు అదిక రాగుతుంది. ఒంటరిగా ఎవరైనా ఉంటే తీసుకెళ్లడానికి. ఇప్పటి వరకు 3 ఎక్కారమ్మా అన్నాడు. స్టేషన్ మాస్టర్ కొడుకు, ఒక టికెట్ కలెక్టర్, ఒక ప్రయాణికురాలు. 3.
ఇప్పటికీ దొరకలేదు. స్టేషన్ పాత రిజిస్టర్లో వాళ్ళ పేర్లు ఇంకా ఉన్నాయట. కానీ వాళ్ళు సంతకం పెట్టిన పేజీలు మాత్రం ఖాళీగా మారిపోయాయట. 5 గంటల రైలు వచ్చాక ఎక్కేటప్పుడు పోర్టర్ ఒక్కటే అన్నాడు, మళ్ళీ ఎప్పుడైనా రాత్రి ఇక్కడ దిగితే వెయిటింగ్ రూమ్లో కూర్చో అమ్మా, తలుపు వేసుకుని. అందుకే మీకు చెప్తున్నా, రాత్రిపూట స్టేషన్లో ఒంటరిగా ఉన్నప్పుడు రైలు వస్తే ముందు వినండి, శబ్దం ఉందా అని. శబ్దం లేని రైలు ఎప్పుడూ ఎక్కకండి. అసలు దానివైపు చూడకండి. మరి మీరు ఎప్పుడైనా రాత్రిపూట ఇలాంటిది చూసారా? రైల్లో, బస్సులో, ఒంటరి ప్రయాణంలో వింత అనుభవం అయిందా? కింద కామెంట్లో రాయండి. ఏం జరిగిందో, మీరు ఎలా తప్పించుకున్నారో. నేను ప్రతి కామెంట్ చదువుతాను. బాగా భయపెట్టే అనుభవాన్ని వచ్చే కథలో చెప్తాను. ఈ కథ మీ ఫ్రెండ్స్కి పంపండి, ముఖ్యంగా రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేసేవాళ్ళకి. నిద్రపోండి ప్రశాంతంగా. శుభరాత్రి.